కానివ్వండి అవి కూడా ఉన్నాయి మన ప్రోగ్రాంలో. తర్వాత ఇంకా ఏంటిది మన వన మహోత్సవము, మీకు ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తగా అన్ని ప్రతిరోజు మనకు ఏదైతే షెడ్యూల్ వేసుకున్నామో దాని ప్రకారం పూర్తిగా చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరు మీ వార్డులకి వార్డు ఆఫీసర్, తర్వాత మీకు వార్డుకు కేటాయించినటువంటి సిబ్బంది వాళ్ళు, తర్వాత ప్లస్ అక్కడ గౌరవ కౌన్సిలర్ అందరు కలిపి కూర్చొని మీరు ఈరోజు ఏ ప్రోగ్రామ్ మీరు ఎలా చేద్దాం అనుకున్నారో ఆ విధంగా ఇదే రోజే కాదు రేపు ఎల్లుండి ఆ శుక్రవారం వరకు కూడా అదేవిధంగా ప్రతిరోజు అక్కడ ప్రోగ్రామ్ జరిగి మనకు ఇందులో వాట్సాప్ గ్రూప్లో వార్డ్ ఆఫీసర్స్ గ్రూప్లో నాకు ప్రతి వార్డు డీటెయిల్గా రావాలి. ప్రతి వార్డు 48 వార్డులో కూడా అన్ని వార్డ్ ఆఫీసర్లలో కూడా డీటెయిల్గా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయాలి. సో ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు ఇంతమంది మహిళలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రంగా ఉంచుకోకపోతే దానివల్ల వచ్చే వ్యాధుల ద్వారా ప్రజలు ఇబ్బందులు పడతారు అని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన కార్యక్రమం పట్టణ ప్రగతి అనే ఒక కార్యక్రమం ద్వారా విశిష్టమైన కార్యక్రమాలు చేపట్టినాం. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అని గ్రహించి కూడా స్వచ్ఛదనం పచ్చదనం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రోజు నుంచి 9వ తారీఖు దాకా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ర్యాలీ తీస్తూ ప్రజల్ని విషయం తెలిసే విధంగా ర్యాలీ ద్వారా ప్రజలకు అందించినందుకు మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు 40వ వార్డు కౌన్సిలర్ తాయర్ పాషా గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి, మరి అదేవిధంగా టీఎంసీ శ్వేత మరియు మున్సిపల్ స్టాఫ్ అందరికి కూడా, మరి అదేవిధంగా ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు మరియు మెక్మా ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా ఏంటంటే మహిళలతో కూడుకున్న డిపార్ట్మెంట్లు ఇవి. ఎందుకంటే శుభ్రత అంటేనే మహిళలమే గుర్తొస్తాం. ఎందుకంటే మహిళలమే శుభ్రంగా ఉంచుతాం కాబట్టి ఈ కార్యక్రమం మహిళల ద్వారా జరగడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కమిషనర్ గారు చెప్పినట్టు ఆశాలు కానీ, అంగన్వాడీలు కానీ, మెట్మా కానీ వీళ్ళంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని వార్డులలో పచ్చదనం కానీ, తడి చెత్త పొడి చెత్త గురించి కానీ, అదేవిధంగా ఎక్కడైనా గుంటలు ఉంటే వాటిని మనం నోట్ చేసుకొని వాటిని కూడా పూడ్చే విధంగా, మరి ఇంకుడు గుంటలు, అదేవిధంగా కుక్కలు కూడా ఎక్కువ ఉన్నాయి దాన్ని కూడా సర్వే చేసి ఆ సర్వేలో మీరు ఒక లిస్ట్ ఇస్తే అది మొత్తం మీరు రోజు చేసే పని కూడా ఎమ్మటే కమిషనర్ గారికి వచ్చేస్తుంటుందని మాకు తెలుస్తుంటుంది గ్రూపుల ద్వారా. కాబట్టి చాలా నిబద్ధతతో ఈ పని చెయ్యాలి. ఎందుకంటే ఇప్పటికే మనల్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మరి మాజీ మంత్రివర్యులు మరి గుంటకల్ల జగదీష్ అన్న గారి సారథ్యంలో మరి వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి పిలుపు మేరకు కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో చాలా దూరం అలసిపోయారు మహిళలు. ఎమ్మటే కాకుండా మీ వార్డులలోకి వెళ్ళండి, ఒక 10 నిమిషాలు ఆయనక వార్డులలో పోయి కౌన్సిలర్లతోటి కలిసి పని చేయండి. ఏవైతే షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారంగా ఏమేమి రోజు కార్యక్రమాలు ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ప్రజల ఆరోగ్యమే మన భాగ్యం అనుకొని భావించే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.